సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎలా నచ్చ చెప్పుకుంటావో నీ ఇష్టం. బాబేడి అడుగో. విజు విజు ఆగరా. విజు ఆగు. విజు నీ అమ్మని నీకోసం వచ్చాను. ఆగరా విజు. విజు 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 ఆగరా. విజు 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 నేను మీ అమ్మని. విజు ఇంకో అరగంటలో ఈ కెఫిన్ బాక్స్ పూడ్చి పెడతారు. దాంతో శాంభవి ఐపీఎస్ మటాష్. వెల్ बहुत अच्छा एक्ट किया. क्या नाम है तुम्हारा? छोटू सर. चल. एक्सक्यूज मी. यस. इस औरत आपके होटल में है? नहीं सर. సర్కిల్ ముందు అయిపోయింది. 200 కొట్టు. ఏ ఎక్కడ దొరికావా నువ్వు? నీ కూతురు దొరకని టెన్షన్ పడుతుంటే మాటి మాటికి నీ మందుకోలేంటి? మన అగ్రిమెంట్ ఏంటి? మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పట్టివ్వాలి. అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టించాలి. ఇప్పటిదాకా నీకు 100 బాటిల్స్ కొనిచ్చాను. వాటిని నేను దాచుకున్నాను ఏంటి? వరల్డ్ బ్యాంక్ అప్పులాగా 1 ఖాళీ అయిపోయినాయి. 200 కొట్టు. ఇవ్వను. ఇవ్వకపోతే నీకు నాకు లింక్ కట్ అయిపోద్ది. పోనీ. అంతేనా? అంతే. లింక్ కట్. చీరాల్లో కొంటే బట్టల సీపు, మార్కాపురంలో అమ్మితే పలకల సీపు, గోవాలో దొరికితే మందు సీపు. హలో, ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్. అమ్మా తలెత్తు. నిన్ను పట్టిస్తే ఈ క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోద్ది. ఆ 1 2 కవర్, ఆ 4 2 కవర్, ఆ 1 2 కవర్, ఆ 1 బాటిల్ 2 బాటిల్ 3 బాటిల్ 1 బాటిల్ 2 బాటిల్. నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నగలో చీరలు కొనుక్కోవడానికి కాదు నాన్న, నా కొడుకు కోసం. ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాను. ఒక తండ్రిగా నీ కూతురు కోసం మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయకు నాన్న. ఖాళీ ఖాళీ అయిపోయింది.
ఇంకా తాగాలనుందా నాన్న? నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా, కావాలా? చెప్పు నాన్న. నారాయణ, నారాయణ, అటు వచ్చేసాడమ్మా, నువ్వు పారిపో. నారాయణ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నా కూతురు కనిపించింది. ఆ? కనిపించినట్టే కనిపించి పారిపోయింది. ఎక్కడ? అటే అటు అటే పారిపోయింది. ఇదిగో సర్కిల్ దొరకగానే ఫుల్ బాటిల్ మందు ఇవ్వాలి. సంబయ్ వెళ్ళిపోమా, ఆ పోలీసుని పంపించేశారమ్మా, వెళ్ళిపోమా. నా కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అని ఒకప్పుడు కాలర్ ఎగరేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కాలర్ ఎగరేస్తానమ్మా. వెళ్ళిపో, నీ కొడుకుని కాపాడు. వెళ్ళిపో, వెళ్ళమ్మా, వెళ్ళిపో. శాంభవి, నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదనుకుంటే లొంగిపో. సరెండర్. అమ్మా శాంభవి, నా గురించి ఆలోచించు. మందు తాగి చనిపోతాననుకున్నాను, ఒక మంచి పని చేసి చనిపోతా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వెళ్ళదు నారాయణ. పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు. నీ మందుగోల భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్నడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోవడానికే. ఆవిడనెక్కడా చూడలేదన్నారు. పోనీ ఇతన్ని ఎక్కడైనా చూసారా? హీజ్ మిస్టర్ చైతన్య ఐఏఎస్. నో, చూడలేదు. చూడలేదా? పోనీ ఇతన్ని చూసావేమో చూడు. ఓకే, ప్రతి నేరానికి ఒక రేట్ ఉంటుంది. ఎంత కావాలో చెప్పు. దేవుడి హుండీకి పోలీసోడి జేబుకి ఇంత అని లిమిట్ ఉండదు. నువ్వెంత ఎక్కువ ఇస్తే అంత పుణ్యం. ఓకే, 5 lakhs, 5 లక్షలు ఇస్తాను. సైలెంట్ అయిపో. నువ్వు గోవా లెవెల్లో చెప్తున్నావు, నేను ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నీది మామూలు కేసు కాదు. నువ్వు పట్టుబడితే 10-15 కేసులు నీ మెడకు చుట్టుకుంటాయి. ఓకే, 10 లక్షలు ఇస్తా. ఇక నువ్వు నన్ను మర్చిపో. ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లో నేను చనిపోయినట్టే. నేను సరేనయ్యా, కానీ మీ ఆవిడికి విషయం తెలిసి నన్ను ఇరికిస్తే నీతో పాటు నేను కూడా జైలుకే. ఈ చైతన్యం అంత తక్కువగా అంచనా వేయకు. అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి. అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది. అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న కెఫిన్ బాక్స్ లో పడేశా. ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. అంటే బతికుండగానే ఆవిడ్ని పాతి పెట్టేశావన్నమాట. యు ఆర్ వెరీ కరేజియస్. అంత ధైర్యంగా ఎలా చేయగలిగావు? కన్న తండ్రి చావునే కేర్ చేయలేదు. కట్టుకున్న దాన్ని చంపడం పెద్ద కష్టమా? చచ్చింది ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా? మీలాంటి నీచులు భర్తలైతే మాలాంటి భార్యలు భూమి చీల్చుకొచ్చన మీ అంతు చూస్తారు. నా కొడుకెక్కడ చెప్పు. ఓహో, మీరిద్దరూ కలిసి మీ పోలీస్ బ్రెయిన్స్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నారా? హ, ఇదిగో సిఐ, అసలు నేను చైతన్యనే కాదు. నా పేరు రిమో జాక్సన్. ఏం పిక్కుంటారో పిక్కోండి. అదేంటయ్యా, ఇంతకు ముందు నువ్వే కదా ఆవిడ మర్డర్ చేశానని చెప్పావు. హ, నేనెప్పుడు చెప్పాను? నేనేం చెప్పలేదే. అరే, ఇప్పుడే కదా చెప్పావు. సాక్ష్యం ఏంటి? ఆధారం ఎక్కడా? ప్రూఫ్ ఏంటో చెప్పు. ఈ చైతన్యం అంత తక్కువగా అంచనా వేయకు. అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి. అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది. అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న కెఫిన్ బాక్స్ లో పడేశా. ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. అంటే దీన్ని టెహల్కా టేప్ అంటారు. దీని దెబ్బకి కేంద్ర ప్రభుత్వమే షేక్ అయింది. ఆఫ్టర్ ఆల్ బచ్చగడివి. నువ్వెంత? నువ్వు మామూలు మనిషి కాదు. యువర్ బాన్ క్రిమినల్. నువ్వు ఎంతకైనా తెగిస్తావు. చెప్పు, నా కొడుకెక్కడా? టెల్ మీ. ఇదిగో, ఇప్పుడు నన్ను చంపితే ఈసారి నీకు ఊరి శిక్ష పడుతుంది. జాగ్రత్త. ఒక నేరానికి 2 సార్లు శిక్ష ఉండదు చైతన్య. సారీ రిమో జాక్సన్. ఆల్రెడీ నిన్ను చంపిన నేరానికి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు నిన్ను చంపినా నాకు ఏ శిక్ష పడదు.
ఇన్స్పెక్టర్, నాకేం పర్వాలేదు శాంభవి, వాడిని చంపైనా సరే నీ కొడుకుని దక్కించుకో. ఇదే నీకు ఆఖరి ఛాన్స్. వెళ్ళు, కమాన్ గో. మమ్మీ విజు, మమ్మీ మమ్మీ విజు, మమ్మీ విజు. No! వాణ్ణేం చేద్దు, వాణ్ణేం చేద్దు. నీ చేతిలో కనపడే, లేకపోతే వీడిని షూట్ చేస్తా. వాణ్ణి కన్న కొడుకు. ఏయ్, ఏయ్. కట్టుకున్న పెళ్ళాన్ని చంపాలనుకున్న నాకు వీడితో సెంటిమెంట్ అంటే కనపడే, గన్ కింద పడై. మమ్మీ ఆగు, ముందుకొస్తే షూట్ చేసి పారేస్తా. కనపడై, కనపడై. విజు, తన కింద పడే, కింద పడే, పడే విజు. వద్దమ్మా, నాకు ఇలాంటి నానొద్దు, నాకు నువ్వే కావాలి. విజు వద్దు, విజు. అమ్మా 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 హ్యాట్స్ ఆఫ్ శాంభవి. నువ్వు నన్నెంత వద్దనుకున్నా నీలోని భర్త అనే సెంటిమెంట్ నన్ను బతికించింది. నాతి చరామి అనే పదానికి అర్థాన్ని కల్పించావు శాంభవి. నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతోనో నీతో కాపురం చేద్దామనో కాదు, నా కొడుకు అంతకుడు కాకుండా రక్షించుకోవడానికి. శాంభవి, నన్ను చెప్తావా? నేను చెడిపోయిన వాడిని, నేను వెదవనే. కానీ నువ్వు నువ్వు గ్రేట్ ఉమెన్వి, ఉత్తమ భారతీయ స్త్రీవి. షూట్ చేయ మమ్మీ, అలా నాన్న శాంభవి, మమ్మీ, no. షూట్ చేయ మమ్మీ. వద్దు శాంభవి, no. నా కొడుకు రక్షించుకుంటున్నాడు. మంచి భర్త అనిపించుకోలేకపోయావు, మంచి తండ్రికి కొడుకు అనిపించుకోలేకపోయావు, చివరికి కన్న కొడుక్కి మంచి తండ్రి కాలేకపోయావు. శాంభవి, మనిషి కాదు, మృగానివి, మృగానివి. నీలాంటి మృగాన్ని చంపుకున్నది పెట్టేస్తే చరిత్రలో స్త్రీ జాతి నన్ను క్షమించదు, నన్ను క్షమించదు, నన్ను క్షమించదు.